కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ని లేకపోతే స్టైల్ ఆఫ్ స్ట్రాటజీస్ని మెచ్చుకోవాలేమో అబ్బా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి మీద జగన్మోహన్ గారి సర్కారులో ఒక వివాదం, ఒక ఇష్యూ మొదలైనప్పుడు అక్కడ ఒక ఆందోళన చేయాల్సి ఉంటుంది, దాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. అలా చేయాలి అని అంటే మన పార్టీ ఫండ్ తోటి అయితే కష్టం, కాబట్టి విరాళాలు సేకరించాలి అని చెప్పి మనుషులు ఫిక్స్ అయ్యి దాని ఎగ్జిక్యూషన్ ఎట్లా స్టార్ట్ చేశారు? వాళ్ళ భార్య గారు చేతిలో గాజులు తీసి పబ్లిక్గా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జోలి పట్టి రోడ్ల మీద ఇట్లా జోలి పట్టుకొని ఏంటమ్మా అని చెప్పి అడుక్కుంటూ వెళ్ళారు రోడ్ల మీద. సో ఆ తర్వాత ఇంకా విరాళాలు వరుస పెట్టి వచ్చాయి. దాంతో 5 ఏళ్ళు కోర్టు ఖర్చులు అది ఇది మొత్తం బండి లాగించేశారు. అంటే ఇది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూడండి, అమరావతికి విరాళాలు కావాలి, అన్నా క్యాంటీన్లకు విరాళాలు కావాలి అని చెప్పి ఏం చేశారు? ఎవరో ఏమంటారు, ఒక అమ్మాయి అంట ఆస్తి అమ్మి అమరావతికి విరాళం ఇచ్చిందట, ఆస్తి అమ్మి అన్నా క్యాంటీన్కి విరాళం ఇచ్చిందట చంద్రబాబు గారి సమక్షంలో అని చెప్పి అప్పుడు ఆ పత్రికలు బ్యానర్ కటింగ్లు పెట్టాయి. అండ్ తర్వాత ఏమైంది, ఇక వాళ్ళు వీళ్ళు అంతో ఇంతో అమరావతికి విరాళాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు మళ్ళీ. అండ్ చంద్రబాబు గారు కుప్పం అయినప్పుడు చిత్తూరుకు చెందినటువంటి ఆ జిల్లాకు చెందిన డ్వాక్రా మహిళలట ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చారట. ఇక అందరు డ్వాక్రా మహిళలకు ఇది ఒక పోటు స్టార్ట్ అయింది. ఏం అడగద్దు, ప్రశ్న అడగద్దు, ఎందుకని అడగద్దు, మంచి 100 రూపాయలు ఇవ్వండి అని ఏం అడగనే అడగద్దు, మంచి మంది ఇవ్వండి. ఇదో రకం. ఎక్కడ చూసినా చంద్రబాబు గారు ఇదే ప్రమోట్ చేస్తున్నారు. కలెక్టర్ల మీటింగ్లో కూడా అన్నా క్యాంటీన్లు ఇవన్నీ కూడా మన మంచిగా ప్రజల భాగస్వామ్యంతో, ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో నడుపుతూ పోదాం అంటే బాబు విరాళాలు ఇవ్వండి అని. ఇదో కొత్త పథకం, విరాళాలు ఇవ్వండి అని. తాజాగా కూడా చంద్రబాబు గారు పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నది ఏంటి? ప్రజల భాగస్వామ్యంతో, దాతల భాగస్వామ్యంతో, ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో మనం అన్నా క్యాంటీన్లు మరికొన్ని పథకాలు కూడా కొనసాగించుకుంటూ పోదాము అని. అంటే ఇక్కడ కూడా బాబు విరాళాలు ఇవ్వండి అని చెప్పి, ప్రభుత్వ విరాళాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ వీళ్ళే ఆ విరాళాలతోటి నడిపిస్తూ పోతాము అని చెప్పి ఆయన నిర్ణయం. సో మంచో చెడు కథ కాసేపు పక్కన పెడితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం వీళ్ళేసే ఒక ప్లాన్ ఉంది చూశారు. మామూలు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడం సీరియస్లీ.